హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి టేస్టీ రెసిపీ దొండకాయ ఫ్రై. దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా రావాలంటే ఒక్క స్పూన్ ఈ పొడి వేస్తే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కల్లో హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాం. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేరుశనగ గుండ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుండ్లు ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటమన్నాక కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్నటువంటి దొండకాయ ముక్కలను తీసుకొని ఈ విధంగా పిండుకొని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల దొండకాయ చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు అందులో కొద్దిగా రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే దొండకాయ ఫ్రై అయిపోయింది. ఇలా కట్ చేసి చూస్తే తెలుస్తుంది. దొండకాయ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ నువ్వుల పొడి వేస్తున్నాను. నువ్వులను లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేస్తున్నాను. ఈ విధంగా నువ్వుల పొడి వేసుకోవడం వల్ల దొండకాయ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది. ఎండు కొబ్బరి నువ్వుల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ గుండ్లను కూడా వేసుకొని చివరిగా కారం కూడా వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా టేస్టీగా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ విధంగా చేస్తే పిల్లలు పెద్దలు చాలా బాగా ఇష్టపడతారు. దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.